కుక్కలు గుమ్మముల గుండా పట్టణంలోనికి వారు ప్రవేశించలేరు అని చెప్పి చదువుచున్నాము. కుక్కలు ఎవరై ఉన్నారు? 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 22వ వాక్యం మనం చదువునప్పుడు 2వ పేతురు 2వ అధ్యాయము 22వ వాక్యమందు బైబిల్ ఇలా చెప్పుచున్నది, కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అని నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. కుక్క యొక్క గుణం ఏమై ఉన్నది? కుక్క వాంతి చేయుచున్నది, వాంతి చేసినదే మరలా తినుచున్నది. మనలో కొంతమంది ఇటువంటి స్థితిలోనే కనబడుచున్నారు. పాపములన్నీ కూడా ఒప్పుకొనిన తర్వాత, పాప క్షమాపణ పొందిన తర్వాత మరలా కూడా వారు పాపమును చేసెదరు. ఏ పాపములు వారు చేసి ఉన్నారు, వారు ఒప్పుకొని ఉన్నారో మరలా కూడా వాటిని చేయుచున్న వారై ఉన్నారు. బైబిల్ ప్రకారముగా అట్టి జనులను కుక్కలు అని చెప్పి పిలుచున్నది. ఒకసారి కడగబడిన తర్వాత లోక మాలిన్యం చేత మరలా కూడా మనం అపిత్రులం అయిపోయినట్లయితే మనం కుక్కలమై ఉన్నాము. దేవుని బిడ్డలారా, ప్రభు మన పాపములన్నిటినీ కడిగి ఉన్నాడు. దేవుని యొక్క వాక్య ప్రకారము మన పాపములన్నిటినీ కడిగి ఉన్నాడు. దేవుని వాక్యం చేత మనం కడగబడి ఉన్నాము. అనేకులు పరిశుద్ధాత్మను పొంది ఆత్మ చేత ప్రతి దినము కూడా కడగబడుచు ఉన్నారు. ఇలాగ పాప క్షమాపణ పొందిన తర్వాత అనేకులు ఇంకను పాపం అనేటువంటి దాస్యత్వం క్రిందే కనబడుచున్నారు. ఏ పాపములు విడిచిపెట్టి ఉన్నారో మరలా కూడా యొక్క పాపములు తట్టు తిరిగి వాటినే చేయించున్నారు. వారందరూ కుక్కలై ఉన్నారు, వెనకబడిపోయిన వారై ఉన్నారు. వెనకబడిపోయినటువంటి ఆత్మను అనేకుల యొక్క జీవితంలో, హృదయంలో మనం చూడవచ్చును, బాహ్యంగా కూడా మనం చూడవచ్చు. ఎవరైతే పాపక్షమాపణ పొంది ఉన్నారో కూడా పాపం చేసినట్లయితే మీరు వెనకబడిన వారై ఉన్నారు. వెనకబడిపోయిన ఆత్మతో ఒక విశ్వాసగా మీరు కనబడవచ్చు, సేవకులుగా కూడా కనబడవచ్చును. పాటలు పాడేదము, చప్పట్లు కొట్టేదము, ఆత్మ చేత నింపబడదము, అన్య భాషలు మాట్లాడదము, ఆత్మీయమైనటువంటి కార్యాలు మనం చేయవచ్చు. అయితే మరలా మరలా పాపాన్ని మనం చేయుచున్నాము. వారు వెనకబడిపోయిన వారు, అట్టి వారు కుక్కలై ఉన్నారు. అట్టి వారు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశింపలేరు. వారు గుమ్మమునకు బయటనే ఉందురు. యేసు ప్రభు వచ్చినప్పుడు వారందరూ కూడా దేవుని రాజ్యం యొక్క గుమ్మం వరకు వారు వెళ్లెదరు. ముత్యపు గుమ్మములను మనం చూడవచ్చును గాని దాని లోపలికి మనం ప్రవేశింపలేము. వారు గుమ్మమునకు బయటే ఉందురు. పాప క్షమాపణ అనుభవమును పొందిన తర్వాత, ఒకసారి మీరు కడగబడిన తర్వాత మరలా లోకం యొక్క మాలిన్యముతో ఏదైనా మీరు అపవిత్రపరచుకున్నట్లయితే నువ్వు వెనకబడిపోయిన వాడివి, ఒక కుక్క వంటి వాడివి. మనుషుడు ముత్యపు గుమ్మముల ద్వారా దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశింపలేడు. మనం బైబిల్లో కొందరు వెనకబడిపోయిన వారిని గురించి చదువుతున్నాం. ఈ యొక్క వెనకబడిపోయిన వారు దేవుని యొక్క రాజ్యానికి వారు వెలుపటనే ఉందురు. వారు వెలుపటి చీకటిలోనికి వారు వెళ్లిపోవుదురు. అక్కడ ఏడ్పును, పండ్లు కొరుకుటూ అన్నటువంటి అనుభవం ఉండును.